హాయ్ ఎవ్రీవన్. నేను మీ షాలిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్యతరగతి ప్రయాణం. ఈరోజు మన రెసిపీలో ఆలూ పరాటా. మరి దీన్ని ఎలా తయారు చేయాలో లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. ఆలూ పరాటా తయారు చేసుకోవడానికి ముందుగా మనం ఆలుగడ్డలను ఉడికించుకోవాలి. ఆలు మనకు త్వరగా బాయిల్ అవ్వాలంటే మనము ఆలు మధ్యలో ఇలా కాట్లు పెట్టుకుంటే మనకు ఆలు త్వరగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు మనం పరాటా కోసం పిండి కలుపుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పుల గోధుమ పిండిలో కొద్దిగా ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. ఆయిల్, ఉప్పు మొత్తం పిండిలో కలిసిపోయాక ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని సాఫ్ట్‌గా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మనకు ఆలు పరాటాలు పర్ఫెక్ట్‌గా రావాలంటే మనము పిండిని కాస్త మెత్తగానే కలుపుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా పిండిని ఒక 10 నిమిషాలు బాగా కలుపుకున్నాక మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పరాటాలో స్టఫింగ్ కోసం ఆలూ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని పాన్ వేడెక్కాక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఒకటి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు ఆలూని కర్రీ చేసుకోకపోయినా ఇలా ఉడికించిన ఆలూలో ఇప్పుడు నేను వేసిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసి ఆలూలో స్టఫింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఉడికించిన ఆలూని వేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం ఆలూని మెత్తగా అయ్యే వరకు బాగా ఉడికించుకోవాలి. ఉడికించిన ఆలు వేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం ఒక స్పూన్ కారం, రుచికి సరిపడిన ఉప్పు, ఒక స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ లేనట్టయితే మీరు నిమ్మకాయని కూడా పిండుకోవచ్చు. ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియెంట్స్ అన్ని ఆలుకి పట్టేలా బాగా కలుపుకోవాలి. చివరిగా ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మనము ఆలూని బాగా మ్యాష్ అయ్యే వరకు మొత్తం అంతా కలుపుకున్నాక ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కలిపెట్టుకున్న పిండిని మళ్ళొకసారి కలుపుకొని ఇప్పుడు అందులో నుంచి కొద్దిగా పిండి ముద్దను తీసుకోవాలి. మనం తీసుకున్న పిండి ముద్దని కొద్దిగా పొడి పిండి అద్దుకుంటూ చిన్న పూరిలాగా చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా పూరీలా కాస్త పెద్దగానే చేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఆలు స్టఫింగ్‌లో నుంచి కొద్దిగా తీసుకొని ఇలా రౌండ్ షేప్‌లో చేసుకొని పిండి మధ్యలో పెట్టుకొని ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఎడ్జెస్‌ని క్లోజ్ చేసుకోవాలి. ఎడ్జెస్‌ని మొత్తం క్లోజ్ చేసుకున్నాక మనకు ఎక్స్‌ట్రా వచ్చిన పిండిని ఇలా తీసేసుకోవాలి. ఎక్స్‌ట్రా ఉన్న పిండిని తీసేసుకున్నాక ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా పొడి పిండిని చల్లుకుంటూ మనం చపాతీలా చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం ఆలు పరాటా చేసేటప్పుడు మెల్లిగా రౌండ్ షేప్‌లో వచ్చేలా చేసుకోవాలి. మనం ఎక్కువ ప్రెషర్ పెట్టి ఆలు పరాటాని చేసినట్టయితే స్టఫింగ్ మొత్తం బయటికొచ్చేస్తుంది. కాబట్టి మనం మెల్లిగా చూసుకుంటూ రౌండ్‌గా చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా పరాటాని చేసుకున్నాక ఇప్పుడు మనం పరాటాని ఫ్రై చేసుకోవడానికి తవ్వ పెట్టుకోవాలి. తవ్వ వేడెక్కాక మనం చేసుకున్న పరాటాని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆలు పరాటాని వన్ సైడ్ ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం దీనిపై కొద్దిగా నెయ్యిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు నెయ్యిని గానీ, ఆయిల్‌ని కానీ, బటర్‌ని కానీ దేన్నైనా వేసుకోవచ్చు. నెయ్యిని వేసుకున్నాక ఇంకో సైడ్ టర్న్ చేసుకొని, ఇంకో సైడ్ కూడా మనం నెయ్యిని అప్లై చేసుకొని మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం చపాతీని ఎలా అయితే ఫ్రై చేసుకుంటామో సేమ్ ఆలు పరాటాను కూడా అలాగే ఫ్రై చేసుకుంటే మనకు ఆలు పరాటా రెడీ అయిపోతుంది.
ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఆలు పరాటాను మనం వేడి వేడిగా తింటే చాలా బావుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మీరు కూడా ఈ ఆలు పరాటాను ఒకసారి ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి రేపొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. స్టే సేఫ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వేర్ ఏ మాస్క్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.